సో ఎందుకు ఐశ్వర్య బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదబ్బా. బట్ పెళ్లి చేసుకుంటావా? హ్యాపీగా ఉన్నాను కదా మంచిగా. ఓకే, గర్ల్ ఫ్రెండ్ ఐమ్ ఉందా, బాయ్ టేకింగ్ ఫ్రెండ్? కేర్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే ఆర్ యు వాంట్ హలో హోల్డ్ ఆన్, ఐమ్ స్ట్రైట్. బట్ ఇంటర్వ్యూలో ఇవన్నీ ఓకే స్ట్రైట్. ఓకే స్ట్రైట్ అంటే చిచి ఆపు, అది కాదు టాపిక్. లైక్ పెళ్లి ఇప్పుడు అప్పుడే కాదు, అయ్యి ఇంకా చాలా లైఫ్ ఉంది. ఏంటి వచ్చేది, చాలా లైఫ్ ఉంది. ఐమ్ జస్ట్ 25. ఇంకా నేను కెరియర్ లో సెటిల్ అవ్వాలి, నా తమ్ముడు సెటిల్ అవ్వాలి. ఓకే, సో దర్ ఇస్ లాట్. తమ్ముడిని సెటిల్ చేసి నువ్వు కెరీర్ లో సెటిల్ అవ్వాలి. ఒకవేళ ఫిల్మ్ కెరీర్ లో సెటిల్ అవ్వకపోతే వాట్స్ నెక్స్ట్? I have my own plans. Okay. I want to start nice boutique and food restaurant and play school. I love kids. ఇన్ స్టార్ట్ చేస్తావు ఒకేసారి? అన్నీ ఒకేసారి చేయలేను, బట్ ఏది వర్కౌట్ అయితే అది, అంటే బ్యాకప్ ప్లాన్స్ అయితే ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు చాలా పెద్ద మూవీ వస్తుంది ఓకే, అండ్ వచ్చింది కూడా అది రిజెక్ట్ చేసాను విన్నాను. ఐ హర్డ్ బికాజ్ ఆఫ్ సమ్ అదర్ థింగ్స్ ద సేమ్ ఎక్స్పెక్టేషన్స్ రిజెక్ట్ చేసా. వద్దులే, నాకు అది అవసరం లేదు, వాళ్ళు మూవీ లేకపోయినా పర్లేదు. బట్ వాళ్ళు బాగా ఇన్సిస్ట్ చేశారు, నువ్వు బాగా లైక్ యూ విల్ గెట్ గుడ్ ఫేమ్, డెఫినెట్ గా నెక్స్ట్ మంచి లీడ్ రోల్స్ కూడా వస్తాయి దాని తర్వాత. ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. నాకే కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి అది ఉంటది. కాకపోతే అంతే, మనం ఏ పాత్ చూస్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటది లైఫ్. ఓకే, సో బట్ ఎందుకు మనం ఎక్కువ కాస్టింగ్ కోచ్ ప్లీజ్. అండ్ వి డోంట్ వాంట్, అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్, లైక్ యువర్ మామ్ అండ్ షీ స్ట్రగుల్డ్ ఎ లాట్ టు రేజ్ యూ అని విన్నాను. సో డూ యూ వాంట్ టు డిస్కస్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ సంథింగ్? అండ్ తమ్ముడిని నువ్వు యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బ్రదర్ అని కూడా విన్నాను. యా అంటే లైక్ మై మామ్ ఇస్ ఎ సింగిల్ పేరెంట్. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మామ్ అండ్ డాడ్ కలిసి లేరు. అప్పటి నుంచి నేనే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వచ్చింది. దట్ ఇస్ వాట్ ఐ నీడెడ్. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి. అంటే అందరికి బయట ఏమనిపిస్తారంటే అబ్బా ఐశ్వర్య ఇలా సంపాదిస్తుంది, బ్యాంకాక్ వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది. సో నేను మనిషినే. ఈవెన్ లైక్ నేను కాకపోతే నా ఫ్యామిలీని ఎవరు బయటికి తీసుకెళ్తారు? నేను సంపాదించే దానిలో నేను కూడా కొన్ని సేవింగ్స్ చేసుకుని ఐల్ టేక్ దెమ్ టు ట్రిప్స్, అలా నేను చూపించాలి అనుకుంటాను. కానీ ఏదో ఉంది చూపించుకోవాలి. డూ యూ ట్రస్ట్, లైక్ అంటే బిలీవ్ చేస్తావా ఇప్పుడు వరకు నేను ఒక ఫ్లాట్ కూడా లేదు నాకు అంటే? నాకు తెలుసు కాబట్టి నీకు తెలుసు, బట్ పీపుల్ థింక్ దట్ వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తాయి అని చెప్పి. బట్ ఎక్కువ ఏం రావండి. వీ పేడ్ వెరీ లెస్ అంటిల్ అన్లెస్ నువ్వు పెద్ద స్టార్ అయితే తప్ప. సో వచ్చిన దానిలోనే ఐఎమ్ హ్యాపీ. నిన్ను గుర్తుపడుతూ ఉన్న అందరూ జబర్దస్త్ అనే ఒక షో ఇప్పుడు చూసి జబర్దస్త్ ఐశ్వర్య కదా అంటే. అవునవునవును. సో నీకు ఏది అంటే బేసిక్ గా ఏంటంటే అది నీకు ఈజ్ దట్ సంథింగ్ లైక్ నీ స్థాయిని కొంచెం తగ్గించేదా? లేదు సి, నేను ఒకటైతే చెప్తాను, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోవద్దు. అండ్ ఓకే, జనాలు ఇప్పుడు కొంతమంది ఉన్నారు సీరియల్స్, ఇప్పుడు నేను సపోజ్ వేరే సిటీస్కి వెళ్ళినా ఇండియాలో విలేజెస్కి వెళ్తే విలేజెస్ వాళ్ళు ఎక్కువ సీరియల్స్ నుంచి కూడా గుర్తుపడతారు. సో దట్ ఐ రెస్పెక్ట్. ఎవరైతే జబర్దస్త్ చూస్తారో ఆ ఫ్యాన్స్కి నేను అలా తెలుసు కాబట్టి అది కూడా రెస్పెక్ట్ చేస్తాను. అలాగే సినిమా ఫ్యాన్స్కి మూవీస్ ద్వారా తెలుసు, అలా కూడా రెస్పెక్ట్ చేస్తాను. సో పర్టికులర్గా ఇలా పిలిచారు అని ఏం లేదు, ప్రేమతో ఎలా పిలిచినా ఐఎమ్ ఫైన్. సో ఆన్ ద అదర్ సైడ్ ఏం చెప్తున్నావు అంటే ఏదైనా పని మంచిగా జెన్యూన్ గా అనిపిస్తే చేస్తావు. ఇట్స్ చిన్నదా పెద్దదా ఏం లేదు, అది ఇట్ విల్ బ్రింగ్ యు డౌన్. డెబ్యూ షార్ట్ ఫిలిం డైరెక్టర్ వచ్చిన నా దగ్గరికి స్టోరీ బాగుంటే ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ నేను చేస్తాను, అలా ఏం లేదు. సో నథింగ్ టు లైక్ ఇలా ఐఎమ్ ఓపెన్ ఫర్ వర్క్. ఈవెన్ లైక్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, రేపు ఒక మంచి మూవీ హిట్ అయ్యి ఎంత ఫేమ్ ఉన్నా మళ్ళీ తర్వాత రోజు నెక్స్ట్ జబర్దస్త్ గెస్ట్ గా రమ్మన్నా యు ఆర్ రెడీ టు గో? యా ఐల్ గో. యా, అండ్ ఇఫ్ ఒక స్కిట్ లో యాక్షన్, జబర్దస్త్ ఇస్ always my family, and also Sridevi drama company on the other side. Yeah mostly people ki dancing అదంతా చూడాలి అంటే జబర్దస్త్ కంటే శ్రీదేవి ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ఇప్పుడు. సో వాళ్ళకి కూడా అండ్ బేసిక్గా ఏంటంటే స్క్రీన్ ముందు అందరు స్క్రీన్ ముందు ఇప్పుడు ఓకే ఐశ్వర్య మామూలుగా చూస్తున్నప్పుడు అందరికి ఏముంటుంది, ఓకే షీఈస్ వెరీ లక్కీ, అసలు మామూలు కూడా కాదు, స్క్రీన్ మంచిగా మూవీస్లో యాక్ట్ చేస్తుంది అండ్ అందంగా బబ్లీగా ఉంటుంది అనుకుంటారు. బట్ దాని వెనక ఎన్నో ఎఫర్ట్స్ ఉంటాయి కదా. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ చాలా ఒక అమ్మాయి బయటకు వచ్చి జాబ్ చేయాలంటేనే ఇట్స్ నాట్ ఈజీ. సి అబ్బాయిల్ని నేను తక్కువ ఏం చేయట్లేదు, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. బట్
అబ్బాయి కంటే అమ్మాయి ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్. యా ఎక్స్పెక్టేషన్స్ ముందు చెప్పినట్లు. సో యా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, అవన్నీ దాటుకుని రావాలి. యూ షుడ్ బి సో స్ట్రాంగ్. నువ్వు ఎంత ఇన్నర్గా చైల్డ్ అయినా సెన్సిటివ్ అయినా యూ షుడ్ బి స్ట్రాంగ్ అవుట్ సైడ్. సో ముఖం మీద చెప్పేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ థింగ్ అది దాచుకుని ఓ ఇలా అన్నారు అని స్టార్టింగ్ నేను కూడా బాధపడేదాన్ని. కానీ అరే ఆపర్చునిటీస్ ఎందుకు ఇట్లా వెళ్ళిపోతుంది, వేరే వేలోకి వెళ్ళిపోతుంది, ఐ షుడ్ స్టాప్ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ లేదు, వన్స్ దిగాము అంటే ఇంకా వెళ్ళాలంతే. అది ఫ్లోట్ అవుతూనే ఉండాలి కానీ ఎక్కడ స్టాప్ అవ్వద్దు అని అంతే.